తన బాలీవుడ్ ఎంట్రీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ లాంటి హీరో సినిమా అయితే తన లాంచింగ్కు తిరుగుండదని భావించాడు. కానీ వాటు అతడి అంచనాలని తారుమారు చేసింది. ఇప్పుడు బాలీవుడ్ కెరియర్పై పునరాలోచనలో పడ్డాడు ఎన్టీఆర్. నిజానికి యష్ రాజు ఫిలిమ్స్తో ఒక సినిమాకు ముందుగానే డీల్ కుదుర్చుకున్నాడు తారక్. వాటు దెబ్బతో ఇప్పుడు ఆ సినిమాపై అనుమానాలు పెరిగాయి. వాటు పెద్ద హిట్ అయితే ఖచ్చితంగా బాలీవుడ్లో ఎన్టీఆర్ సోలోలో సినిమా ఉండేది. కానీ ఆ సినిమాపై మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్పై ట్రోలింగ్ ఓ రేంజ్లో నడిచింది. దీంతో అతడి నెక్స్ట్ బాలీవుడ్ మూవీపై డౌట్స్ ఎక్కువయ్యాయి. బహుశా ఇప్పట్లో ఎన్టీఆర్ మరో బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పకపోవచ్చు. నిన్నటితో సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆదివారం ఈ సినిమాకు ఇండియా అంతటా 6.5 కోట్ల రూపాయలు నెట్ వచ్చింది. ఓవరాల్గా ఇండియాలో ఈ సినిమా 221 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా తెలుగు వర్షన్ పూర్తిగా చతికిల పడింది. ఇక టాలీవుడ్లోనే కాదు, ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కథలు సినిమాలు చేతులు మారడం అన్నది కామన్. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరికి వెళ్ళడం ఇక్కడ పరిపాటిగా జరుగుతూనే ఉంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చు, మరోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడవచ్చు కూడా. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ విషయంలో ఒకసారి ఇది జరిగింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక స్టార్ డైరెక్టర్తో తర్వాతి ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ 21వ సినిమాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కట్ చేస్తే అదే స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీని ప్రకటించాడు. అల్లు అర్జున్ సినిమాకు అనుకున్న నిర్మాతలనే తారక్ మూవీకి కూడా సెట్ చేశాడు. కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. RRR తర్వాత ఎన్టీఆర్కు మరొక పాన్ ఇండియా హిట్ ఖాతాలో పడింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ సినిమా ఏదో. ఎస్, ఆ మూవీ మరేదో కాదు, దేవర. మరోవైపు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం తన నటనతోనే కాకుండా డాన్సులతో సినిమా పరిశ్రమ రికార్డులను తిరగరాసేశారు చిరంజీవి. 150వ సినిమాకు పైగా సినిమాలు చేసినటువంటి చిరంజీవి కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి. రాజకీయాల కారణంగా మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పటికీ ఖైదీ నెంబర్ 150తో సెకండ్ ఇన్నింగ్స్ను గ్రాండ్గా షురూ చేశారు చిరంజీవి. ఆ తర్వాత సైరా, నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో మళ్ళీ రికార్డుల వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో ఏకంగా 4 క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర, అనిల్ రావిపూడితో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అలాగే వాల్తేరు వీరయ్య దర్శకుడు KS రవీంద్ర, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనూ మెగాస్టార్ ప్రాజెక్టులు ఫిక్స్ అయ్యాయి. అయితే చాలామంది హీరోలానే చిరంజీవి కెరియర్లో మధ్యలో ఆగిపోయిన సినిమాలు, రిజెక్ట్ చేసిన మూవీలు చాలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మతో చెప్పాలని ఉంది, సంగీతం శ్రీనివాస్తో భూలోక వీరుడు, సురేష్ కృష్ణ దర్శకత్వంలో అబు తదితర సినిమాలు సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. ఇదే క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ఇతర సినిమా హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మరికొందరు బోల్తా పడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. చిరంజీవి వద్దన్న సినిమాతో తారక్ సినిమా చేశాడు. రిలీజ్కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ తీరా రిలీజ్ అయ్యాక భారీ డిజాస్టర్గా నిలిచింది.